శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 28వ సర్గము. వనవాసము నందలి కష్టములను గురించి శ్రీరాముడు సీతాదేవికి వివరించుట. సీతాదేవి మాటలు ధర్మసమ్మతములే అని తెలిసియు ధర్మవత్సలుడైన శ్రీరాముడు ఆమెపై గల ప్రేమ కారణంగా వనములలో సంభవించు కష్టములను గురించి ఆలోచిస్తూ ఆమెను తన వెంట తీసుకొని వెళ్ళుటకు ఇష్టపడకుండా ఉన్నాడు. అంతటా ధర్మాత్ముడు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ఆమెను ఓదారుస్తూ ఆమె వనవాస సంకల్పాన్ని మార్చుటకై మరలా ఆమెతోటి ఇలా పలకసాగాడు. ఓ సీత, నీవు ఉత్తమ వంశమున జన్మించితివి. ఎల్లప్పుడూ ధర్మాచరణమునందే నిరతురాలవు. కనుక నీవు ఇచ్చటనే ఉండి నీ ధర్మములను ఆచరిస్తూ ఉండుము. తొందరపాటుతో కూడిన దుఃఖావేశపు ఆలోచనలకు తావీయకు. ఓ జానకి, ఓ అబల, నీ సుఖశాంతులకై నేను చెప్పుతున్న నా మాటలను వినుము. నేను చెప్పినట్లు నడుచుకొనుము. వనములలో ఎన్నో కష్టములు ఎదురవుతూ ఉంటాయి. వాటిని గురించి చెప్తాను వినుము. ఓ సీత, నా వెంట వనములకు రావాలననే ఈ సంకల్పాన్ని విడిచిపెట్టు. దుర్గమారణ్యములలోని జీవనము ఎన్నో కష్టములతో కూడినది. ఇది అనుభవజ్ఞుల మాట. నీ హితమును కోరి ఈ మాటలు నీకు చెప్తున్నాను. వనజీవనమున ఎప్పుడునూ సుఖం లభించదు. నిరంతరము అది దుఃఖములకు నిలయము. పర్వతముల నుండి దూకుచుండునట్టి సెలయేళ్ల హోరులను, కొండ గుహలలో నివసించుచుండెడి సింహగర్జనులను వినుటకు భయంకరంగా ఉండి గుండెలను అవియజేయుచుండును. కనుక వనవాసము దుఃఖమయము. నిర్జనారణ్యములందు స్వేచ్ఛగా విహరిస్తూ మత్తిల్లిన సింహములు, పెద్ద పులులు మొదలగు క్రూర మృగములు మనలను చూసి చంపుటకై వచ్చి మీదపడుచుండును. కనుక సీత, వనములు దుఃఖభూయిష్టములు. అడవులలోని నదులన్నీయును మొసళ్లతోనూ బురదలతోనూ నిండి దాటుటకు వీలు లేకుండా ఉంటాయి. అంతేకాక అచ్చటి మదపు టేనుగులు స్వేచ్ఛగా తిరుగాడుచు భయాన్ని గొలుపుతూ ఉంటాయి. అరణ్యములు కష్టములకు ఆలవాలములు. అడవులలో దారులకు అడ్డముగా తీగలు అల్లుకొని ఉంటాయి. త్రోవలలోని ముళ్ళు కాళ్లకు గుచ్చుకొని బాధ కలిగిస్తూ ఉంటుంది. అడవి కోళ్ళు భయంకరంగా కూస్తూ ఉంటాయి. దాహబాధ తీర్చుకొనుటకు అక్కడ ఒక్క చుక్క నీరు కూడా దొరకదు. దారులన్నీను అడుగుపెట్టుటకు వీలు లేకుండా ఉంటాయి. కనుక వనవాసము దుఃఖములకు నెలవు. వనములయందు నివసించు వారికి అచ్చట పర్యంకములు ఉండవు. నేల మీదనే పరుండవలెను. హంసతూలికా తల్పాలు ఉండవు. పండిన రాలిన ఆకులపైననే శయనించాలి. రాత్రులయందే విశ్రాంతికి అవకాశం దొరుకుతుంది. కనుక వనజీవనము దుఃఖపూరితమైనది. అచ్చట షడ్రసోపేతమైన భోజన పదార్థాలు ఉండవు. చెట్ల నుండి రాలిన పండ్లను మాత్రమే భుజిస్తూ రాత్రింబవళ్ళు నియమజీవనము. మరి ఏ ఇతర పదార్థాలనే ఆశింపక గడపాలి. ఓ మిథిలా రాజకుమారి, వనవాసమున యథాశక్తి ఉపవాసములతోనే గడపాలి. శిరమున జటాభారాన్ని వహించాలి. నారచీరలనే ధరించాలి. ఇదే అక్కడి జీవన విధానము. దేవతలను, పితృదేవతలను, ఆయా సమయముల యందు విచ్చేసిన అతిథి దేవతలను యథావిధిగా నిత్యము పూజించాలి. ప్రతిరోజు ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము 3 వేళల యందును నియమపూర్వకంగా స్నానాదులను ఆచరిస్తూ నిష్ఠాజీవనమును కొనసాగించాలి. అందువలన వనవాసము క్లేశములతో నిండినది సుమ. ఓ అమాయకురాల, స్వయముగా శ్రమపడి తీసుకువచ్చిన పువ్వులతో ఋషిప్రోక్తముగా విధి విధానముగా వేదికయందు దైవారాధన చేయాలి. బలివిధులను నడుపవలేను. ఓ మైథిలి, లభించిన ఫలాదులను మాత్రమే నియమపూర్వకంగా భుజిస్తూ వనవాసులు నిత్యము తృప్తితో మనుగడ సాగించాలి. అందువలన అరణ్య జీవితము దుఃఖకారకము. ఓ రాకుమారి, అక్కడ వీచడి పెనుగాలులకు తట్టుకొనుట అసాధ్యము. చిమ్మ చీకట్లతో కూడిన దీర్ఘములైన రాత్రులు భయావహములు. నిత్యము అక్కడ ఆకలి బాధలకు ఓర్చుకొనుట ఎంతయో కష్టము. ఇంతెందుకు, వనవాస జీవితము మిక్కిలి భయంకరమైనది, దుస్సహమైనది. ఓ భామిని, వివిధాకారములు గల పెక్కు విష సర్పములు బొసలు కొడుతూ అచ్చటి నేలపై అనుక్షణము తిరుగుతూనే ఉంటాయి. ఇటు వాటికి తట్టుకొనుట ఎంతో కష్టము. నదులను ఆశ్రయించి జీవించు మహాసర్పములు
నదుల వలె వంకర టెంకరగా పాకుతూ దారులకు అడ్డంగా చేరి ప్రమాదకరములై ఉంటాయి. ఓ అబలా, వీటి సంగతి సరే సరి, ఇంకను అక్కడ సంచరించడి మిడతలు, తేళ్ళు, మండ్రగబ్బలు, విషపు పురుగులు, అడవి ఈగలు, దోమలు మొదలగు వాటి బాధ చెప్పనలవి కానిది. వనవాసమున సర్వదా ఆ క్లేశములను భరించుట చాలా కష్టము. అడవులలో ముళ్ళ చెట్లు, మొనదేరిన దర్భలు, రెల్లుగడ్డి మొదలగు వాటి వలన కలుగు కష్టములకు అంతే ఉండదు. అరణ్యములలో నివసించువారు ఎన్నో విధములకు శారీరక క్లేశములను, నానా ప్రకారములైన భయంకర పరిస్థితులను ఎదుర్కొనవలసి ఉంటుంది. కనుక వనజీవనము మిక్కిలి దుర్భరము. క్రోధలోభములను విడిచి తపోనియమ నిరతులై అచ్చట జీవించాలి. అనుక్షణము భయంకర పరిస్థితులు ఎదురగుచున్నను నిర్భయముగా ఉండాలి. ఆలోచించిన కొలదియు వనవాసమున ఇంకనూ ఎన్నియో కష్టములే తోచుచున్నవి. కనుక ఓ మైథిలి, సుకుమారివైన నీకు దుర్భరమైన వనజీవనము ఏమాత్రమూ తగదు. అందువలన నీవు వనగమనాభిలాషను విడనాడుటయే మంచిది. మహాత్ముడైన శ్రీరాముడు తనను వనములకు తీసుకుని వెళ్ళుటకు ఇష్టపడుటలేదు అను విషయమును సీతాదేవి గ్రహించింది. కానీ ఆయన మాటలను ఆమోదింపక ఆమె కడు దుఃఖితయ్యై ఆ రఘురామునితోటి ఇంకను ఇలా చెప్తోంది. వాల్మీకి మహర్షి విరచితమయ్యే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 28వ సర్గము సంపూర్ణం. శుభం.